నాకు తెలిసినా కూడా రైతుల మనోభావాలు ఇది కాబట్టి దాన్ని నేను తమ దృష్టిలో తీసుకొస్తున్నాను. ఇంకా రెండవ అంశం ఏంటంటే 2014-19 కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం. 1,50,000 వరకు ఇతర ప్రాంతాల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాము. దాదాపు ₹1,00,000 3 విడతల్లో ₹1,00,000 రుణమాఫీ చేశాం. రాజధాని ప్రాంతంలో రైతులకి భూములు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలోని రైతులకి ఏకమొత్తంగా ₹1,50,000 వరకు రుణాలు రద్దు చేస్తే వీళ్ళు బ్యాంకుల్లో ఉన్న పాస్ పుస్తకాలని రిలీజ్ చేసుకొని మన రాజధానికి భూ సమీకరణకు భూములు ఇస్తారని మాట్లాడటం జరిగింది. దాన్ని ఆనాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. అది సానుకూలంగా స్పందించి రాజధాని ప్రాంతంలోని రైతులకి భూమి ఎవరైతే భూ సమీకరణకు ఇస్తారో ఇచ్చిన వారి కోసం ₹1,50,000 రాష్ట్రం అంతా ₹1,00,000 చేస్తే ఈ మన రాజధాని ప్రాంతంలో ₹1,50,000 వరకు రాజధాని రైతులకు రుణమాఫీ చేసిన సంగతిని మంత్రి గారికి గుర్తు చేసుకుంటా ఉన్నారు. దీన్ని కూడా సానుకూలంగా ఆలోచించి మరి ఈ రోజు కార్యాలయం ప్రారంభించాం కాబట్టి ఈ 2 విషయాల్ని అవకాశం ఉంటే కౌలు విషయాన్ని మరి రైతులు మొన్న మనం వడ్డమాన గ్రామంలో అవగాహన సదస్సు పెట్టినప్పుడు కొంతమంది రైతులు మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం వాళ్ళందరూ మనసులో ఉంది, పైకి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంది, మన పార్టీ అధికారులు ఉంది, కూటమి నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఏదైనా మనకి సహాయం దొరికితే ఆ పట్టదారు పాస్ పుస్తకాలని బ్యాంకు నుంచి విడుదల చేయించుకుని అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలించమని. ఎంత పెరిగినా కొంత పెరిగినట్టే ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేయండి. అయితే మన వడ్డమాన గ్రామానికి వచ్చినప్పుడు కొంతమంది అడిగారు ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చేస్తారనేది అడిగారు. కాబట్టి మనం ఈ ఫెసిలిటీ 10 సంవత్సరాలకు ఇచ్చినా ఈ 2-3 సంవత్సరాల్లోనే మొత్తం ఆ గ్రామాలు మిగిలిన గ్రామాలతో పాటు అభివృద్ధి సిఆర్డీఏ ద్వారా జరిగే అభివృద్ధి కూడా మనం హామీ ఇస్తే అందరూ కూడా సంతోషిస్తారని మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి గ్రామస్తులకి అన్నిదా భావించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ రైతు మనసులో ఉన్న కోరికలు కాబట్టి వాటి మీద సరైనంగా